హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. బాగున్నారా అండి అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం పెసర పునుగుల పులుసు ఎలా చేయాలో చూద్దాం. అందుకు ముందుగా పెసరపప్పుని 3 గంటల సేపు నానబెట్టుకొని గ్రైండ్ చేసుకోవాలండి. అందులో కొంచెం పచ్చిమిర్చి, ఒక చిన్న అల్లం ముక్క, సాల్ట్ కూడా వేసుకొని మిక్సీలో గ్రైండ్ చేసుకుందాం, ఇలా ఫైన్ పేస్ట్ లాగా. ఇప్పుడు మనం పునుగుల్లాగా వేసుకుందామండి. అందుకు బాండీ పెట్టుకొని ఆయిల్ హీట్ చేసుకోవాలండి. వేడైందో లేదో చూసుకున్న తర్వాత ఇలా చిన్న పునుగుల్లాగా వేసుకోవాలండి. మనం పెసర పునుగుల పులుసు కాబట్టి చిన్న పునుగులు అయితే మనకు సరిపోతుందండి. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఆ పునుగులు అనేది వేయడానికి అందులో కొంచెం శనగపిండి, బియ్యం పిండి కూడా యాడ్ చేసుకుంటే మనకు మంచిగా పునుగుల్లాగా వస్తాయండి. వేయడానికి ఈజీగా ఉంటుంది. ఆ పిండి జారుడుగా ఉండకుండా ఉంటుందండి. సో చూస్తున్నారు కదండి, ఇలా చిన్న పునుగుల్లాగా మనం వేసుకుందాం. ఇలా మన కర్రీకి ఎన్నైతే సరిపోతాయో అన్ని పునుగులు వేసుకుందామండి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకుంటూ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లోపల కూడా మనకి ఉడకాలి కాబట్టి పిండి కొంచెం. చూస్తున్నారు కదండి, ఇలా గోల్డెన్ కలర్ వచ్చాక ఒక గిన్నెలో టిష్యూ వేసుకొని అందులోకి తీసుకుందాం. దీనివల్ల మనకు ఆయిల్ అనేది పీల్చుకుంటుందండి. చూస్తున్నారు కదండి, ఇలాగా అన్ని పునుగుల్ని తీసుకుందాము. మన కర్రీకి ఎన్ని పునుగులు అయితే అవసరం అవుతాయో మీరు చూసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం కర్రీ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా పాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో వెల్లుల్లి కచ్చాపచ్చాగా దంచేసి వేసుకుందాము. కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాము. చూస్తున్నారు కదండి, ఇలా పోపు దినుసులు వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగానే ఒక 3 ఆనియన్స్ అండ్ ఒక 3 పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకుందామండి. పేస్ట్ లాగా చేసుకోవాలి, ఆనియన్ పేస్ట్. అది కూడా యాడ్ చేసుకుందాము. చూసారు కదండి, ఇలా ఆనియన్ పేస్ట్ వేసుకొని మిక్స్ చేసుకుందాము. ఈ ఆనియన్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఈ పేస్ట్ని మనం ఫ్రై చేసుకోవాలండి. ఇలా మూత పెట్టుకొని తీసుకుంటూ ఫ్రై చేసుకుంటూ ఉండాలి, లేదంటే అడుగు అంటుతుందండి. చూస్తున్నారు కదండి, ఇది పచ్చివాసన పోయేంత వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుందాము. ఇవి కూడా మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసుకుందాము. ఇందులోకి మనం ముందుగానే ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని నానబెట్టుకుందామండి. ఆ చింతపండు వాటర్ కూడా పోయాలి ఇందులో, ఎందుకంటే ఇది పులుసు కాబట్టి మనకి చింతపండు వాటర్ అనేది ఇంపార్టెంట్. సో నానబెట్టుకొని మీరు జ్యూస్ లాగా చేసుకున్న చింతపండు పులుసుని ఇందులో వేయాలి. చూస్తున్నారు కదండి, ఇలాగ చింతపండు పులుసుని కూడా అందులో యాడ్ చేసుకుందాము. ఇప్పుడు అదంతా మిక్స్ అయ్యేలాగా ఒకసారి మిక్స్ చేసుకుందాము. చూసారు కదండి, అదంతా మిక్స్ అయిపోయింది. ఇప్పుడు అందులో ఒక చిన్న బెల్లం ముక్క వేసుకుందాము. చింతపండు వేసాం కాబట్టి మనకి టేస్ట్ అనేది బ్యాలెన్స్ చేస్తుందండి. 1 టీ స్పూన్ ధనియాల పౌడర్ వేసుకుందాము అండ్ 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుందామండి. ఇవి కూడా వేసుకొని మిక్స్ చేసుకుందాము. సాల్ట్ మీ రుచికి సరిపడినంత చూసుకొని వేసుకోండి. ఇందులో చింతపండు పులుసు వేసాం కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుందండి. సో మీరు అడ్జస్ట్ చేసుకొని వేసుకోండి సాల్ట్. ఇలా ఒకసారి మిక్స్ చేసుకుందాము. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పునుగులు ఉన్నాయి కదండి, ఆ పునుగులు కూడా యాడ్ చేసేసుకుందాం. ఇలా పులుసులాగా వాటరిష్గా ఉన్నప్పుడే మనం యాడ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఇప్పుడు మనం పునుగులన్నిటినీ వేసుకోవాలి. ఇలా వేసుకొని అన్నిటినీ మిక్స్ చేసుకుందాము.
ఒక 5 మినిట్స్ ఉడికించుకుందాము. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర వేసుకుందాం. చూసారు కదండి, ఇలా కొత్తిమీర వేసుకుందాము. అంతేనండి, మన పునుగుల పులుసు కూర రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాము. చూసారు కదండి, ఎమ్మి ఎమ్మి పునుగుల పులుసు రెడీ అయిపోయింది. ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది చల్లారేకుంది మనకి ఆ పునుగులు పులుసు అనేది అబ్జర్వ్ చేసేసుకుంటాయండి మొత్తం. చూసారు కదండి, చాలా చాలా జ్యూసీగా చాలా టేస్టీగా ఉంది. చాలా చాలా బాగుంటుందండి. ఈ కర్రీని మీరు కూడా ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి. మీకు కనుక ఈ కర్రీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో కొత్త రెసిపీతో నేను మీ ముందుంటానండి.